కథ పేరు దొంగలను కాచిన ముని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అన్ని వ్రతాలలోకి అత్యంత కష్టసాధ్యమైనది మౌనవ్రతం. సర్వసంగ పరిత్యాగం చేసి కూడా తన మౌనంతో అనేక చిక్కులు తెచ్చుకున్న ఒక మునిని గురించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం ఒక ముని ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన సర్వసంగ పరిత్యాగం చేసి నిర్జన ప్రాంతంలో ఒంటరిగా ఉండి మౌనవ్రతాన్ని పట్టి జలాహారము ఫలాహారము చేస్తూ ఎక్కువసేపు తపస్సమాధిలో ఉంటూ ఉండేవాడు. తాను తపస్సు చేసుకునే చోట జనసంచారం సాగినప్పుడు ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి మరొక నిర్జన ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవాడు. ఇలా ఆయన అనేక చోట్లు మారుతూ మరాల దేశంలోని కొండల మధ్య ఉండే ఒక అరణ్యంలో తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. కొండల చుట్టూ దట్టమైన కీకారణ్యం ఉన్నది. ఆ ప్రదేశం అన్ని విధాలా తన తపస్సుకు తగినదని, అక్కడ తనకు తపోభంగం ఎంత మాత్రమూ కలగదని ముని అనుకొని అక్కడ చేరాడు. కానీ మరాల దేశానికి చెందిన గజదొంగల ముఠా ఒకటి అప్పుడప్పుడు అక్కడికి వచ్చి తాము కొల్లగొట్టిన సొత్తును అక్కడి కొండల్లో ఉన్న ఒక రహస్య గుహలో దాచుకుంటూ ఉండేది. ముని ఆ ప్రాంతానికి వచ్చిన కొద్ది రోజులకే తెల్లవారుజామున దొంగల నాయకుడు తన అనుచరులతో సహా దొంగిలించిన సొత్తు తీసుకొని అక్కడికి వచ్చాడు. తపస్సమాధిలో ఉన్న ముని మొట్టమొదటిసారిగా వారికి కంటపడ్డాడు. ఇతనెవరు అని దొంగల నాయకుడు తన వెంట ఉన్న అనుచరులతో అన్నాడు. ఇతను నిజమైన మునో, మన రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చి వేషం వేసుకున్న గూఢచారో అన్నాడు మరొక దొంగ. నిజమైన ముని అయినా ఇతను ఇక్కడ ఉండడం మనకు ప్రమాదమే. అందుచేత ఇతన్ని కైలాసానికి పంపించడమే మనకి క్షేమము అని మరొక దొంగ అన్నాడు. కానీ దొంగల నాయకుడు తొందరపడక మునిని సమీపించి, స్వామి, మీరు తపస్సు చేసుకోదలిస్తే మరెక్కడికైనా వెళ్ళండి. ఇది మేముండే ప్రదేశం. మేము ఈ కొండలకు అరణ్యాలకు రాజులం. మీకు మాకు పొత్తు కలవదు. అందుచేత వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడే తపస్సమాధి నుంచి మేల్కొన్న ముని కళ్ళు తెరిచి చూశాడు. కానీ దొంగల నాయకుడు అన్న దానికి సమాధానం చెప్పలేదు. మునికి చెవుడు ముని దొంగల నాయకుడు ఆ మాటే మరింత గట్టిగా అరిచి చెప్పాడు. అయినప్పటికీ ముని సమాధానం ఇవ్వలేదు. దొంగల నాయకుడు కత్తి దూసి ముని తల నరకడానికి ఎత్తాడు. ముని తన చెయ్యి పైకెత్తి వాడి చేతిని పట్టుకున్నాడు. దొంగ చేతికి ముని చెయ్యి ఎర్రగా కాలిన ఇనుములాగా తగిలింది. ముని మౌనం చాలించి, నాయనా, నాకు చావటానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ నన్ను చంపిన పాపం నిన్ను జన్మ జన్మలకు విడవదు. నాకు నీపై ఏమీ ఆగ్రహం లేదు. నీ దారిన నువ్వు వెళ్ళు అన్నాడు. దొంగల నాయకుడు మునితో, మీ మూలంగా మా రహస్యాలు బయటపడతాయేమోనని మాకు భయం. వాటిని భద్రంగా కాపాడుతానని మాట ఇవ్వండి స్వామి. మీ వల్ల మాకు అపాయం కలగనంత కాలము మీరు నిశ్చింతగా తపస్సు చేసుకోవచ్చు అన్నాడు. అటు తరువాత దొంగలు ముని జోలికి వెళ్ళలేదు. కొద్ది రోజులు గడిచింది. ఒకనాటి తెల్లవారుజామున దొంగల నాయకుడిని తరుముకుంటూ రాజుగారి సైన్యానికి చెందిన సైనికులు, దండనాయకులు వచ్చారు. దొంగల నాయకుడు తమ రహస్య స్థానం చేరుకొని దాక్కున్నాడు. సైన్యాధిపతి మునిని సమీపించి, స్వామి, ఇటుగా మనిషి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మీరేమైనా చూశారని అడిగాడు. ముని అప్పుడే తపస్సమాధి నుంచి మేలుకొని కళ్ళు తెరిచాడు. కానీ సైన్యాధిపతి ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. సైన్యాధిపతి 2-3 సార్లు అదే ప్రశ్న వేశాడు. కానీ ముని సమాధానం ఇవ్వలేదు. నీవే పెద్ద దొంగలాగున్నావు. దొంగని గురించి తెలిసినదంతా చెప్పకపోతే నిన్నిప్పుడే శిరశ్ఛేదనం చేస్తాను అంటూ సైన్యాధిపతి కత్తి ఎత్తాడు. ముని అప్పటికీ సమాధానం చెప్పకపోగా మెడ నరకమన్నట్టు తల వంచాడు. ఆ సమయంలో పొదల చాటు నుంచి దొంగల నాయకుడు అంతా గమనిస్తున్నాడు. ఆయన తపస్సు చేసుకునే పుణ్యాత్ముడు. ఆయననేమీ చేయకండి. నేనే దొంగను, నన్ను పట్టుకోండి అని సైన్యాధిపతితో అన్నాడు.
సైన్యాధిపతి అతని చేతులకు సంకెళ్ళు తగిలించి పట్టుకుపోయాడు. బేతాళుడు ఈ విధంగా కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. దొంగల నాయకుడు తనను చంపవచ్చినప్పుడు చేయి పెట్టి నిరోధించినటువంటి ముని సైన్యాధిపతి చంపవచ్చినప్పుడు ఎందుకు తలవంచాడు? సర్వసంగ పరిత్యాగం చేసి తపస్సు చేసుకునే మునికి రాజోద్యోగి మీద కన్నా దొంగల నాయకుడి మీద ఎందుకంత అభిమానం? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మునికి పక్షపాతం ఏమీ లేదు. దొంగల నాయకుడు ఆయనను చంపి ఉంటే ఆ పాపం వాడికి చుట్టుకునేది. కానీ సైన్యాధిపతి మునిని చంపితే అతనికి ఏమీ పాపం ఉండదు. అతని దృష్టిలో రాజశాసనాన్ని బట్టి ముని శిక్షార్హుడే. ఎందుకంటే ముని సైన్యాధిపతికి దొంగ ఆచూకీ తెలిసి కూడా చెప్పలేదు గనుక ముని సైన్యాధిపతి చేతిలో చావడానికి సిద్ధపడ్డాడు. మరియు అతని ప్రవర్తనలో కూడా మార్పును తీసుకొచ్చాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. తరువాత కథ పేరు మార్పు. ఇది మీకు వెంటనే రావాలి అంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.